ఓకే. దత్తాత్రేయ శర్మ గారు నంద్యాల్. థ్యాంక్స్ అంకుల్, మీరు అదే పనిగా నంద్యాల నుండి వచ్చి అంకుల్ని కంగ్రాచులేట్ చేస్తున్నారు. ఫాలోడ్ బై సీనుబాబు సార్ అండ్ ఫ్యామిలీ. సీనుబాబు గారు అండ్ పద్మ గారు ఫ్యామిలీతో ఇచ్చేసినందుకు హ్యాపీ. Thank you so much sir, all the way wishing uncle in his retirement life. Sir ఇక్కడ చూడండి. ఓకే. దత్తాత్రేయ ఆర్కి స్వామి గారు. సార్ ఇక్కడ చూడండి. సార్ ఓకే. ఉమా గోపాల్ రెడ్డి గారు, రెసిడెంట్ ఆఫ్ డికేసింగ్ టవర్స్, కంగ్రాచులేటింగ్ అంకుల్. ఫ్రెండ్ ఆఫ్ నారాయణరావు అంకుల్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. అలాగే మణి గారు అండ్ ప్రసాద్ సార్, కంగ్రాచులేటింగ్ నారాయణరావు అంకుల్. కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు ఫోటో అందజేయాల్సిన బాధ్యత మీపై ఉంది. వాళ్ళకందరికీ ఫోటో షేర్ చేయాలి. అలాగే మన రమణ అంకుల్ బీకేసింగ్ టవర్స్, సగం మంది మా బీకేసింగ్ టవర్స్ వాటి ఆయనకి చాలా ఈజీ అయిందండి. దయచేసి ఒక చిన్న విన్నపము. నేను మా ఊరి దగ్గర కాశీనారాయణ మండలం దగ్గర ఒక ఆశ్రమం ఉంది, వివేక ఆశ్రమం అనేది. ఆ ఆశ్రమంలో ఒక వ్యక్తి చాలా సేవలు అందజేస్తున్నాడు. ఆ సేవలు ఎలాంటి సేవలు అంటే చిరస్మరణమైన సేవలు. కడప జిల్లాలో ఎక్కడ అనాథ సేవలు జరిగినా కానీ పోలీసులు ఫోన్ చేసేది ఈ ఆశ్రమాలకే. వీళ్ళు వెళ్ళి అలాంటి అనాథ సేవలను, తర్వాత ఏ దిక్కు ఆదరణ లేని వాళ్ళందరికీ కూడా తీసుకుని వచ్చి ఆ ఆశ్రమంలో సేవలు అందిస్తున్నాడు. ఆ ఆశ్రమ భాషలు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈరోజు నేను ఆ ఆశ్రమానికి 10,000 రూపాయలు నగదు రూపంలో సహాయం చేస్తున్నాను. నేను ఇది సహాయం అంటున్నాను, అంతేగాని నేను అది వేరే విధంగా అంటం లేదనమాట. దయచేసి ఈ కార్యక్రమం అందరి ముందు చేయాలనుకున్నాము. ఇప్పుడు మా ఫ్రెండ్ గుర్తు చేస్తే చెప్పేది వచ్చిందనమాట. వాళ్ళు ఈ చలికాలంలో రోడ్ల మీద పడుకునే ఒక ఊరికి సంబంధం ఉందా, ఎక్కడైనా సరే అలాంటి నిరుపేదలకు చలికి ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా అర్ధరాత్రి కూడా దుప్పట్లు తీసుకుపోయి వాళ్ళకి పరిచి వస్తారనమాట. అలాంటి సేవలు అందించే ఆశ్రమానికి నా పదవి విరమణ సందర్భంగా 10,000 రూపాయలు చిన్న సహాయం అందజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అంకుల్. ఇలాంటివి ఇంకా ముందు కూడా ఎన్నెన్నో జరిపించాలని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు మన షాల్ తో మన రమణ అంకుల్ రెడీగా ఉన్నారు. అంకుల్ షాల్ కప్పడం ఎంత ముఖ్యమో అంకుల్ కి అండదండగా అందరూ నిలవాలి. షాల్ కప్పిన ప్రతి ఒక్కరు అంకుల్ కి శేష జీవితంలో అండగా ఉండాలని మరి కోరుతున్నాం. అటు సైడ్ నుండి దయచేసి ఎవరు అవుతండి. అలాగే మన చంద్రశేఖర్ అంకుల్ మా సార్ 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 ఓకే. ప్రభాకర్ రెడ్డి గారు దయచేసి అటు సైడ్ నుండి ఎక్కడ రావద్దండి. దయచేసి అర్థం చేసుకోండి. ప్రభాకర్ రెడ్డి గారు ఫ్రమ్ బీకేసింగ్ టవర్స్. ఓకే. ఎన్వి లక్ష్మీ సుజాత గారు ఆబోపా స్టేట్ కన్వీనర్ ఈస్ కంగ్రాచులేటింగ్ అంకుల్ ఆన్ హిస్ రిటైర్మెంట్ డే. థ్యాంక్స్ అండి. ఇందులో ఆరోగ్యంగా కోరుతున్నాము. సార్ ఇక్కడ చూడండి. అలాగే సాయిబాబా గారు మన బీకేసింగ్ టవర్స్ నివాసితులు దయచేసి త్వరగా కదలవలసిందిగా కోరుతున్నాము. టైం ఆలస్యమైంది కాబట్టి మేక్ ఇట్ ఫాస్ట్. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. సాయిబాబా గారు సార్ నిలబడండి సార్. గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్టికల్ సర్టిఫికేట్ ఇచ్చేశారు డాక్టర్ నిర్మలా గారు.
ఎంతమంది మేడం మేడం మొత్తం స్టాఫ్ ఆత్మకూరు స్టాఫ్ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. డాక్టర్ సౌజన్య గారు, సార్ అందరూ స్టాఫ్ మొత్తం వచ్చేయండి. స్టాఫ్ మొత్తం అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటోగా దిగవలసిందిగా కోరుతున్నాము. वहाँ आ जाओ All the staff members of Government Hospital Kiran, आ Aatmapur जाओ। join for photo. आ जाओ जी I request all the staff members Aatmapur. దయచేసి త్వరగా అందరూ కోఆర్డినేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆత్మకూరు వారు కూడా ఈవెంట్ లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. దిస్ ఇస్ ద ఎంటైర్ స్టాఫ్ మెంబర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రమ్ ఆత్మకూరు అండ్ సిఎంసి ఆత్మకూరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డాక్టర్ సౌజన్య గారు, డాక్టర్ ప్రవీణ గారు, శివజ్యోతి గారు, సరే, ఇట్లా రండి. స్వాతి గారు, రవి గారు అండ్ శివ గారు. సుదీప గారు, సునీత గారు, సార్ ఇక్కడ చూడండి. సార్ నారాయణ సార్ దయచేసి అలాగే ఆ స్టెప్స్ దిగవలసిందిగా కోరుతున్నాము. మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్టెప్స్ ఎంత ఫాస్ట్ గా దిగుతారో మేము చూస్తాము. తప్పకుండా ముందు రాయించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. సార్ మేక్ ఇట్ ఫాస్ట్ ప్లీజ్. ఆర్ బిలౌడ్ ఎంహెచ్ఓ గారు శ్రీ విశ్వేశ్వర రెడ్డి గారు ఈస్ రెడీ టు ఆనర్ ఆర్ నారాయణ అంకుల్. लंबी लाइन है हमारा ग्रुप हमारा आदमी 4 आदमी आता अच्छा दिखता है पूरी टीम है ना माओ पूरी टीम है लंबी ग्रुप है आप कितना कवर करा लो देखा है नहीं है रिकॉर्डिंग सर रिकॉर्डिंग రాడు సార్ బ్యాక్ సైడ్ దయచేసి త్వరగా దిగవలసిందిగా కోరుతున్నాము. సార్ ఇక్కడ చూడండి. సార్ నారాయణ సార్ ఓకే. దయచేసి అటు సైడ్ నుండి ఎవరు అంకుల్ ప్లీజ్ ట్రై టు రిక్వెస్ట్. నో ఎవ్రీబడి ఆర్ అందరూ డ్యూటీ వేయాలి. ప్లీజ్ ఏం అనుకోకండి. మా చిన్న మనవి ఒక్కటి స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ దయచేసి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పలేరు, నేను కేవలం యాంకర్ కాబట్టి చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ అండి అక్కడ అలో చేయము ప్లీజ్. ఇక్కడ చూడనా. వెయిట్ సార్ ఒక్క నిమిషం. చిన్న సార్ నారాయణ సార్ बाबू Tarapur Municipal Corporation MHO garu Sri Vishweshwar Reddy garu is ready to honor and congratulate Sri Narayan Rao garu on his retirement day. Thank you sir for coming. సార్ ఇక్కడ చూడండి. Thank you sir. Thank you Vishweshwar Reddy sir. Followed by Chandrasekhar garu NPDO Pamalpadu. Thank you sir coming all the way. Prati okkaru indra ఆనందించవలసిందిగా మరి కోరుతున్నాము. నారాయణ సార్ సార్ Next followed by Sir. Jagdish Kumar garu Government Lab Technician. బాబురా బాబు On the request of Narayana Uncle, పొదిలికి వెళ్ళాలి, వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేయాలి కాబట్టి అంకుల్ రిక్వెస్ట్ చేశారు. సో జగదీష్ కుమార్ గారు గవర్నమెంట్ ల్యాబ్ టెక్నీషియన్ అండ్ అబ్రహం గారు రీజనల్ ఐ సెంటర్ కర్నూలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. పొదిలి నుండి వచ్చారు అంకుల్ కలీగ్స్. వీళ్ళు అంకుల్ పొదిలిలో కూడా పనిచేసినప్పుడు ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు. పొదిలి కడప జిల్లా, సారీ ఐ మిస్టేకెడ్, ప్రకాశం జిల్లా. అలా మీరు రావడం వల్లే మాకు ఏ జిల్లా ప్రొద్దుటూరులో డిగ్రీ చదివేటప్పుడు అంకుల్ వీళ్ళందరి
ఎంతో ధన్యవాదాలు సార్. అలాగే మేడం ఇక్కడ మీకోసమే మా ఎంటైర్ టీమ్ ఆపాము. సార్ సార్ కొంచెం సెకండ్ సార్ ఇక్కడ జాయిన్ నారాయణ సార్. రెండు కుటుంబాలు ఎంతో కలిసి ఉంటేనే అది ఒక కార్యక్రమం అయినా, ఒక విందు అయినా, ఒక సరదా అయినా. సో అటు నారాయణరావు అంకుల్ కుటుంబం, ఇటు సావిత్రి ఆంటీ కుటుంబం కలిసి కలిసి అంకుల్ రిటైర్మెంట్ లైఫ్ ని బాగా చూసుకోవాలని మరీ కోరుకుంటున్నాము. ఐజీ ఫ్యాషన్స్ కృష్ణ గారు, ఆంటీ ఒక ముగ్గుల భారతి గారు, సో ఇద్దరికి కలిపి దండ వేస్తున్నారు. వెరీ వెరీ నైస్ అండి. సార్ కొద్ది క్రాస్. దయచేసి ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సార్ ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ చూడండి. దయచేసి ప్రతి ఒక్కరూ విందు ఆడించవలసిందిగా కోరుతున్నాము. నారాయణరావు యొక్క కోపరులైనటువంటి కిరణ్ గారు కూడా, ఆంటీ యొక్క మరిది గారు, థ్యాంక్ యూ సార్. ఫ్యామిలీలో రిలేటివ్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో మీరు ఇక్కడికి వచ్చి మన నారాయణరావు యొక్క బావగారు నందికొట్కూరు నుండి ఎంటైర్ ఫ్యామిలీ వచ్చారు. జి బద్రీనాథ్ గారు, పి సత్యనారాయణ గారు, దత్తా గారు, శ్రీదేవి గారు, అరుణాదేవి గారు, ప్రసూత గారు, అమృత గారు అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ జాయిన్ us. జయరామ్ అంకుల్ ఎక్కడికి రావాలి, మా ముందే ఉన్నారు, జాయిన్ అవ్వండి. ఎవ్రీబడి ఓకే. సో ఎవరు మాట్లాడదండి, అందరు చిన్న స్మైల్ తో ఉండండి. సార్ ఇక్కడ చూడండి. సార్ ఇక్కడ చూడండి. సార్ 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 అయితే నేను ఆలోచిస్తుందంటే, సరే మనం సర్వీస్ చేసి మన ఫ్యామిలీస్ చూసుకుంటూ మన సోమేన సహ రాజ్ఞా సహ రాజ్ఞా రాజ్ఞేతి రాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణో బ్రాహ్మణః కరోతి బ్రాహ్మణస్తం బ్రాహ్మణో బ్రాహ్మణస్తం తగం రాజన్ పారయామసి రాజన్ పారయామసి. మా మిత్రులైనటువంటి శ్రీ ఎంవి నారాయణరావు గారు మరియు మా అక్క సావిత్రీదేవి, వీరికి సుఖసౌఖ్యాలు సౌభాగ్యాలు మరిన్ని చేకూరి మీ అందరి యొక్క ఆశీస్సులు అందే సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ సార్ ఇక్కడ చూడండి. మేడం థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మా లిటరసీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మళ్ళా సరే సార్ చేయండి. ఓకే చేయండి. Thank you.
దీర్ఘాయుష్మాన్ భవ. स्वामी స్వామి కొద్ది క్రాస్ ఉన్నాయండి స్వామి కొంచెం క్రాస్ ఓకే ఇక్కడ स्वामी అతిథులు కొద్దిగా అక్కడక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయి, కొద్దిగా కార్నర్కి వెళ్ళి వచ్చి స్వామి ఒకసారి ఇక్కడ చూడండి కూర్చుంటారు. మీ సీట్లు ఏమన్నంటే కొద్దిగా కార్నర్ వెళ్ళవలసినగా స్వామి ఒక్క నిమిషం బ్యాగ్ పక్కన పెట్టేసండి ఇక్కడ చూడండి బాబు నెట్టదు సార్ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ థ్యాంక్స్ స్వామి. నెక్స్ట్ నారాయణరావు గారితో కలిసి పనిచేసినటువంటి మా లెప్రసీ డిపార్ట్మెంట్ ఎవరైనా వేదిక మందికి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఎవరు నెక్స్ట్ రిటైర్ అయినటువంటి వాళ్ళు ప్రకాష్, ఎవరైనా సహోదరులు రామ్మోహన్ ప్రకాష్, కృష్ణప్ప, గోవిందరాజులు ఎవరైనా రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రకాష్ నెక్స్ట్ పిలుచుతా బాలకృష్ణ పిలిచడం ఎందుకుంటా ఒక నిమిషం వాళ్ళ సహోదరులు ఎవరైనా మాట్లాడాల్సిందని కోరుచున్నాం. శ్రీరాములను స్టేజ్ ఎక్కవలసిందిగా కోరుచున్నాం. చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారములు. నా పేరు కావ్య అండి. మేము నారాయణరావు అంకుల్ గారి నైబర్స్. అంకుల్ నాగేశ్వరరావు అంకుల్ చెప్పినట్టుగా మాది వసుదైక కుటుంబం అన్నారు. అలాగే నారాయణరావు గారు నివసిస్తున్నటువంటి బీకే సింగ్ టవర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక వసుదైక కుటుంబం లాగానే ఈరోజు మీ ముందున్నామండి. దానికి మేము ఎంతో గర్వపడుతున్నాము. యాజ్ మ్యామ్ రైట్లీ సెడ్ లీలా మ్యామ్, సార్ పుష్ చేయడం వల్ల చాలా స్టేజ్ ఫియర్ తగ్గింది అన్నారు. ఇట్స్ రియల్లీ పాజిటివ్ థింగ్ అండి. అంకుల్కి వాళ్ళ పిల్లలు ఎంతో, మేము అంతే. సో మమ్మల్ని కూడా మా దాంట్లో ఏ సందర్భంలో అయినా పిల్లలు ముందుండాలి. పెద్దవాళ్ళ నుండి మీరు నేర్చుకుంటేనే నెక్స్ట్ జనరేషన్ మీరే, కాబట్టి మీరు లీడ్ చేయగలగాలి అన్న ఒక చిన్న ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. అంకుల్, ఐ విష్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ బీకే సింగ్ టవర్స్ ఫ్యామిలీ a very happy retirement life. అందరూ గమనించండి, నారాయణరావు గారు కేవలం రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. సో మీ సేవలు ఎల్లవేళలా ఇక్కడ ఆవోపాలో మాత్రమే కాకుండా మన కుటుంబ సభ్యుల్లో కూడా మీ సేవలు నిరంతరాయంగా జరగాలని, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి దేవుడు ఆయుర ఆరోగ్యాలతో నిండుగా మీ శేష జీవితాన్ని ఎంతో నిరంతరాయంగా కొనసాగించాలని మరీ కోరుకుంటున్నాము. అలాగే ఒక గవర్నమెంట్ ఉద్యోగి కానీ ప్రైవేట్ ఉద్యోగి కానీ వాళ్ళ జీవితంలో రిటైర్మెంట్ అనేది ఒక గొప్ప వరం అండి. వరం అని ఎందుకు అన్నాను అంటే, మన చేస్తున్నటువంటి ఉద్యోగంలో వాళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఎన్నో రీజన్స్ వల్ల. కానీ అంకుల్ ఎటువంటి బ్రేక్స్ లేకుండా నిరంతరాయంగా నిర్విరామంగా ఎంతో కృషి చేసి 38 సంవత్సరాలు 4 నెలల పాటు తన సర్వీస్ ని అంకితం చేశారు. విద్య వైద్యం రెండు మనిషికి ఉన్నటువంటి అత్యున్నత ఆయుధాలు. అలాంటి వైద్య రంగంలో శ్రీ నారాయణరావు గారు పనిచేస్తూ ఎంతో మందికి ఎన్నో సార్ మీరు స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. సార్ మీరు మాట్లాడండి. హలో హలో నమస్కారం అండి. హలో అంటే నమస్కారం అండి. ఈరోజు పదవి విరమణ చేస్తున్న డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్
మలిపెద్దు వెంకటనారాయణరావు గారు సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎల్ భాస్కర్ సార్ నా ఆహ్వానాన్ని మన్నించి నా పదవి విరమణ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను సార్. సార్ అంతా మీ కుటుంబం ఉంది సార్, ఇక్కడ బిఎస్ సింగర్స్ వారు అంతా ఉన్నారు. సార్ సార్ మైక్ పక్కన మేడం మేడం సార్ 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 నా చిట్ట చివరి ఇన్విటేషన్ సార్కే, కానీ సార్ అయితే కంపల్సరీ వచ్చిపోయారు. చాలా ధన్యవాదాలు సార్. మేడం కూడా వచ్చింటే మాకు హ్యాపీ ఉన్నది. అదేవిధంగా శ్రీరామ్ రాఘవేంద్ర చిట్ ఫండ్స్ ఎండి గారు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి సార్ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. సార్ అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాం. 5 నిమిషాలు ఫోన్ చేసి వెళ్ళండి సార్. ఎందుకంటే డాక్టర్ మల్లికార్జున రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్ మనకి యాంకర్ ఎవరు సార్ అంటే యువరాజు బాలుడు అన్నీ మా సారే చేసినాడు. మొత్తం నేను చెప్పాల్సినంత కూడా మా సారే చెప్పేసినాడు. సో సార్ ఒకటి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా గూడూరు నుంచి వచ్చిన వీళ్ళు ప్రత్యేకంగా మళ్ళా 2వ తేదీ నాడు గూడూరుకు ఆహ్వానించినారు. ఇక్కడ కాదు సార్, అక్కడ మా అందరి మధ్య సన్మానం చేసుకోవాలి మీరు. మళ్ళీ 2వ తేదీ గూడూరుకు రమ్మన్నారు. సో నేను రిటైర్ అయినా కానీ రేపు డిసెంబర్ 1 వరల్డ్ డేకి అటెండ్ అవుతాను. డిసెంబర్ 2వ తేదీ గూడూరులో ఆశా డే మీటింగ్ కూడా అటెండ్ అయ్యి అక్కడ ఉన్న సస్పెక్టెడ్ కేసెస్ ను మనం క్లియర్ చేయడం చేస్తాను. ఇలా అన్ని నా సాధ్యమైనంత వరకు, నా చేతనైనంత వరకు విధి నిర్వహణలో ఏ రోజు కూడా నేను నిర్లక్ష్యం చేయకుండా ఇది నిర్వహించాలని ఇప్పటి వరకు నాకు సహకరించిన అందరికీ కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మందికి నేను అవకాశం ఇవ్వలేకపోయాను. ముఖ్యంగా బద్వేల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ బసవయ్య గారు కూడా వచ్చారు, కానీ వారిని కూడా సమయానికి వేదిక మీదకి ఆహ్వానించలేకపోయాను. నా ప్రాణ మిత్రుడు ఆదోని బామ్మడి ప్రసాద్ కూడా వచ్చారు. ఇంకా చాలా మంది వచ్చారు. ఎందుకంటే స్టేజ్ స్టార్ట్ కావడం లేట్ అయింది కాబట్టి అందరికీ నేను అవకాశం ఇవ్వలేకపోయింది కాబట్టి పేరు పేరున వచ్చిన నా ఆహ్వానం నుంచి వచ్చిన అందరికీ కూడా, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నా డిగ్రీ ఫ్రెండ్స్ మహేష్, బాబు, సుధా, రమణ ఒక్కసారిగా ముందుకు రండి దయచేసి. డిగ్రీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా పొదిలిలో 1983లో నేను బీకామ్ చదివినప్పుడు నాకు స్నేహితులు ఉన్నటువంటి నా మిత్రులందరూ కూడా ఈరోజు నా వాహనం నుంచి వచ్చారు. అదేవిధంగా వయసు రీత్యా 70 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా రిటైర్ అయిన వాళ్ళు కూడా నేను ఒక్క మాట చెప్తే వాళ్ళందరూ ఒక చోట కలుసుకోవాల్సిన ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చిన వాళ్ళందరికీ మరి నా ఆహ్వానం నుంచి వచ్చినందుకు దయచేసి అందరూ కూడా ఎవ్వరు కూడా భోజనం చేయకుండా పోవద్దు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేసింది కాబట్టి దయచేసి పైకి వెళ్ళి భోజనం చేయవలసిందిగా కోరుతున్నాము. దయచేసి ఇప్పుడు మా వెంకటనారాయణ సార్ తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళకు సన్మానం చేస్తారు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ చేయవలసిందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం సార్. అందరూ దయచేసి గమనించగలరు. మీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్టెప్స్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మన నారాయణరావు అంకుల్ గారికి శ్రీమతి వెంకటనారాయణ గారు బీకేఎస్ టవర్స్ నివాసితులు సన్మానం చేయబోతున్నారు. దేశ జీవితం బాగుండాలని నెక్స్ట్ మన జితేంద్ర గారు బీకేఎస్ టవర్స్ నివాసితులు మరియు నర్సింహుల్ గారు. దయచేసి అంకుల్ వాళ్ళందరూ ఒక 5 minutes వెయిట్ చేయవలసిందిగా కోరుతున్నాము. మొట్టమొదటిగా వాళ్ళ ఫ్యామిలీకి అవకాశం ఇవ్వవలసిందిగా సగర్వంగా ప్రార్థిస్తున్నాము. దయచేసి ఒక 5 నిమిషాలండి. చిన్న ఫంక్షన్స్ లేట్ అవుతుంటాయి, దయచేసి అందరూ గమనించగలరు. మొట్టమొదటిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి శ్రీమతి శ్రీ మౌనిక గారు, అర్జున్ గారు, మనీష్ గారు, తేజశ్రీ గారు, దయచేసి మీరు ముగ్గురు మండలతో నారాయణరావు ఇంకా ఎక్కువ పనికాలం ఉంటుంది. ఇన్ని రోజులు ఉద్యోగ రీత్యా హైదరాబాద్ రాలేను అని చెప్తారు. ఇప్పుడు ఏం చెప్పడానికి వీళ్ళే
హైదరాబాద్ కర్నూలు తప్పదు. సో ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ నారాయణరావు గారు ప్లీజ్ ఆన్ టు ది స్టేజ్. మేము ఫోటోలు నాకు అడ్డమైతే వాళ్ళకి అడ్డం నేనే చెప్తాను సార్. కొంచెం దగ్గర సార్. నేను ఆడ నిలబడతాను సార్. చిన్న 1 minute వీడియో నేను దిగేస్తా. అది రండి సార్. సార్ నారాయణ సార్ నేను దిగేస్తా సార్. ఓకే సార్. ఇది ఆన్ చేయండి సార్. దయచేసి అందరూ గమనించగలరు, కేవలం లెఫ్ట్ సైడ్ ఉండే రండి. సో దట్ మీ పేరు అనౌన్స్ చేస్తే 10 మందికి మీరు తెలుస్తారు, మాకు తెలుస్తుంది. మీరు 10 మందికి ఉపయోగపడతాము అనే భావన ఉన్న వాళ్ళందరూ మీ పేరు ఇక్కడ నమోదు చేసుకోవాల్సిందిగా ప్లీజ్ దయచేసి కోరుకుంటున్నాము. దయచేసి అందరూ లెఫ్ట్ సైడ్ ఉండే కాకుండా కోరుతున్నాము. వన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ డన్, లెట్ మీ నో. सब मैडम इच्छा मैडम इच्छा మేడం మేడం ఒకసారి ముందుకు రా. సర్వేశ్వర నెక్స్ట్ కావ్యంలో మీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ 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 నెక్స్ట్ కావ్య గారు జరగండి సార్. అందరూ సార్ ఎక్కడ ఊరు కదా, ఒక 2 నిమిషాలు ఆగండి మేడం. కొంచెం నారాయణ ముందుకు కనిపించినటువంటి ఆయన ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకొని ఆయన సార్ మీరు కూర్చోండి అన్ని నేను చేస్తానని చెప్పేసి దాదాపు 1000 మందికి ఆత్మకూరు నుంచి ఎర్రగూడూరుకు వచ్చి వనభోజనాలు కంప్లీట్ చేసుకుని అందరూ హ్యాపీగా వెళ్ళిపోయేట్టుగా ఏర్పాటు చేసినాము. ఆయన సహకారం మరవలేంది. ఇప్పటికి కూడా ఆత్మకూరులో ఆవోప అంటే చాలా పెద్ద పేరు ఉంది. అయినా కానీ నేను అనివార్య కారణాల వల్ల నేను 2018లో, ఎందుకంటే నేను సాయిబాబా గుడికి చైర్మన్ ఆత్మకూరులో, అక్కడ ఆ వర్క్ లోడ్ ఎక్కువ ఉంది కనుక నేను ఆవోపను వేరే వాళ్ళకి అప్పచెప్పవలసి వచ్చింది. కనుక వాళ్ళు కూడా సరే వాళ్ళ చేతులతో చేస్తున్నారు. యాక్చువల్గా నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా 2018లో రిటైర్ అయినాను. నేను కూడా కడప డిస్టిక్ వాసినే, సారు కలసపాడు వాసి, నేను వచ్చేసి ఎర్రగుంట్ల, రుద్దుటూరు దగ్గర ఎర్రగుంట్ల. నేను ఆత్మకూరులో 35 ఏళ్ల కిందట వచ్చాను, ఇక్కడే సెటిల్ అయిపోయాను. నారాయణరావు గారి స్నేహం ఎప్పటికి కూడా మేము మరవలేము. అటువంటి సేవాభావం గల వ్యక్తి, అటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన గైడెన్స్ కూడా కావాలి. ఎందుకంటే ఏం చేస్తే బాగుంటుందనేది మంచి ప్లాన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ముల్లో నాగేశ్వరరావు సార్ ఎట్లనో నారాయణరావు కూడా అట్లే చేయగలరు. తర్వాత నారాయణరావు సార్కి ఇప్పుడు రిటైర్ అయిపోయినారు కనుక మంచి టైం దొరికింది. ఎటువంటి సేవ అయినా చేసి ఈరోజు మన డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ నారాయణ గారు రిటైర్ అవుతున్న సందర్భంగా యాక్చువల్గా నాకు సాధ్యం ఒకటే తెలుసు. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో followed by Shri Sudhir garu, Dr. and Christoph garu. అంకుల్ యొక్క రిటైర్మెంట్ లైఫ్ ఎంతో హ్యాపీగా ఉండాలని మనసా వాచ ప్రతి ఒక్కరు కోరుకుంటూ, అలాగే షాల్ కప్పడం కాదండి, షాల్ కప్పడం వెనుక ఉన్న నిదర్శనం ఏంటంటే ఇక మీదట మేము తోడుగా అండగా ఉంటాము అన్న దాంతోనే మన పెద్దవాళ్ళు షాల్ కప్పి మేము అండగా ఉంటున్నాము అని తెలుపుతారు. సో మారం చంద్రశేఖర్ గారు అండ్ బ్రదర్స్ ప్లీజ్ జాయిన్ ఫర్ అంకుల్స్ బిగ్ డే. శాల్వా కింద థాంక్యూ సో మచ్. అటువంటి కాలకడ ప్లీజ్. సార్ సార్ నిలవండి సార్. సార్ ఒక నిమిషం సైడ్ చేయండి సార్, కొద్దిగా దగ్గర
సార్ ఇక్కడ చూడండి. మారం చంద్రశేఖర్ అండ్ బ్రదర్స్ థ్యాంక్ యూ సార్. అలాగే మన నారాయణరావు అంకుల్ యొక్క మిత్రుడు అంకుల్ గారు కూడా మురళీకృష్ణ గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ అంకుల్ వాళ్ళని సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పీచ్ టుడే అంకుల్. అలాగే మన ఆవుల ప్రెసిడెంట్ ఆత్మకూరు విభాగం సూర్యనారాయణ గారు రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. సార్ నారాయణ సార్. ఆత్మకూరు విభాగం సూర్యనారాయణ గారు ఆవుల ప్రెసిడెంట్ అండి. థ్యాంక్ యూ అంకుల్. ఆల్ ద వే కమింగ్ ఫ్రమ్ ఆత్మకూరు కర్నూల్ ఫర్ కంగ్రాచులేటింగ్ అంకుల్ రిటైర్మెంట్ డే. ప్రతి ఒక్కరూ అంకుల్ వారు ఇంటిని ఆరగించవలసిందిగా మరీ కోరుకుంటున్నాము. అలాగే మన గణేష్ గారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పీకేసీ టవర్స్ నివాసితులు. థ్యాంక్ యూ అన్న. సార్ ఇక్కడ చూడండి. కేవీ ప్రసాద్ రెడ్డి గారు నేబర్ ఆఫ్ పీకేసీ టవర్స్ కంగ్రాచులేటింగ్ అంకుల్. సార్ ఇక్కడ చూడండి. తప్పకుండా అందరూ విందును ఆరగించి వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాము. అలాగే జి ఉమామహేశ్వరయ్య గారు రిలేటివ్ ఆఫ్ నారాయణరావు అంకుల్. ఏ సంపత్ కుమార్ గారు రిలేటివ్ ఆఫ్ నారాయణరావు అంకుల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. సార్ సార్ ఇక్కడ చూడండి. డి జయన్న గారు రిటైర్డ్ తహసీల్దార్. సార్ థ్యాంక్ యూ ఆల్ ద వే కమింగ్ టు విష్ శ్రీ నారాయణరావు. సార్ ఇక్కడ చూడండి. కృష్ణమూర్తి గారు మన నేబర్ మన బీకేసీ టవర్స్ నివాసితులు. థ్యాంక్ యూ అండి. సార్ నిలబడి సార్. ఎస్ వెంకటేశ్వర్లు గారు మా బీకేసీ టవర్స్. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ చూడండి. సార్ మన రాయలసీమ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ. సార్ ఉండండి సార్ ఒక్క నిమిషం ఇది ఉండండి మధ్యలో సెట్ల సార్. మధుసూదన్ రావు గారు రిలేటివ్స్ ఆఫ్ నారాయణరావు ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్ నారాయణ సార్. కంగ్రాచులేటింగ్ అంకుల్ ఆన్ హిస్ రిటైర్మెంట్ డే. ఐ రిక్వెస్ట్ శ్రీమతి గురుప్రసాద్ గారు టు కంగ్రాచులేట్ అంకుల్ ఆన్ హిస్ రిటైర్మెంట్ డే. థ్యాంక్ యూ సార్ అండ్ ఆంటీ. సార్ ఇక్కడ చూడండి మేడం. సార్ కేవలం అంకుల్ కర్నూలు నివాసితులే కాదు ఆత్మకూరుతో పాటు ఆదోని నుండి కూడా వచ్చారు. థ్యాంక్ యూ సార్. ఆల్ ద వే కమింగ్ ఫ్రమ్ ఆదోని అండ్ విషింగ్ నారాయణరావు గారు ఆన్ హిస్ రిటైర్మెంట్ డే. సార్ ఇక్కడ చూడండి. ఓకే ఫాలోడ్ బై జవహర్ ఫ్రమ్ యూపీఎస్సీ. రిలేటివ్స్ ఆఫ్ నారాయణరావు అంకుల్ క్లాస్మేట్ ఫ్రెండ్ కూడా. సో అంకుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వే కమింగ్ టు విష్ నారాయణరావు గారు. అలాగే మన యూపీఎస్సీ జవహర్ 2 స్టాఫ్ మెంబర్స్ అయినటువంటి రమేష్ అప్ప గారు ఫార్మసిస్ట్, మన్సూర్ గారు ఈఓ అండ్ బసవన్న గారు స్టాఫర్స్. సార్ ప్లీజ్ జాయిన్ ఫర్ అంకుల్స్ రిటైర్మెంట్ డే. అందరూ సెట్ అవుతారు కాబట్టి దయచేసి ఇంటి పక్కన నుండి రండి. దయచేసి మీరు చెప్పేదంతా నేను విన్నాను. నేను చెప్పేది ఎవరు వింటారు? మీరందరూ వెళ్ళిపోతే ఇంకా
కాదు మీరు మీరు నాకు చాలా చెప్పి పై చేసి వెళ్ళిపోతారు. నేను చెప్పేది ఎవరు వింటారు? కాబట్టి 5 నిమిషాలు నేను మాట్లాడతాను, మీరు వినాలి. 5 నిమిషాలు మాట్లాడాలి, మీరు వినాలి. ఎవరు రాదు ఒక్క మాట. ముఖ్యంగా నాకు నేను చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ ఇక్కడ ఎమోషన్ ఏం లేదు సార్, నేను మాట్లాడాలి సార్. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు నాకు సహకరించిన వాళ్ళను, నాకు నా కుటుంబ సభ్యుల గురించి నేను చెప్పుకోకపోతే ఇంకా ఈ సమావేశమే వేస్ట్. ఇంతమంది నా మీద అభిమానంతో ఇచ్చారంటే అది చిన్న విషయం కాదు. మీకు నా మీద ఎంత ప్రేమ ఉంటే తప్ప మీరంతా రాలేరు. ఇప్పుడు మీరు నాకు సన్మానం చేస్తారో, ఫోన్ చేస్తారో, వెళ్ళిపోతారు. మీరు నాకు చేసిన సేవల గురించి, నాకు నా మీద మీరు కురిపించిన అభిమానాల గురించి, ప్రేమల గురించి నేను ఎవరికి చెప్పాలా? లాస్ట్ మీరేది ఇక్కడ స్లీపర్స్ ఇక్కడ పనిచేసే వాళ్ళు మిగుతారు, వాళ్ళకి చెప్పుకోవాలా? కాబట్టి దయచేసి 5 నిమిషాలు కూర్చోండి సార్, 5 నిమిషాలు కూర్చోండి. అందరూ లాస్ట్ వ్యక్తి వచ్చేందుకు కూడా నేను ఉంటాను. కూర్చోండి 5 నిమిషాలు సార్, 5 నిమిషాలు సార్. ముఖ్యంగా ఒక్క నిమిషం. ముఖ్యంగా మా ఫ్యామిలీ, మా కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, మా అన్న, ఎంతో కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో శ్రమ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళ గురించి కూడా నేను చెప్పాలి. అదేవిధంగా నాకు నా కుటుంబము, నా ఉద్యోగస్తులు ఎంత ప్రేమనో, నా పీకే సింగ్ టవర్స్ కుటుంబం అంటే కూడా నాకు ప్రాణం కన్నా ఎక్కువ. అది ఎందుకంటే నేను 13 సంవత్సరాల నుంచి పీకే సింగ్ టవర్స్ అపార్ట్మెంట్ లో ఉన్నా. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా నా పాత్ర ఎంతో కొంత ఉంది. ఇప్పుడు ఇంతమంది వచ్చినారంటే వచ్చిన వాళ్ళలో 30% 40% నా అపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు. నేను ఆహ్వానం ఈరోజు సండే పెట్టుకోవడానికి కూడా కారణం ఎందుకంటే మా వాళ్ళంతా ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు. వీళ్ళందరూ ఫ్యామిలీస్ కూడా రావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఇంత కార్యక్రమాన్ని కూడా వాళ్ళు వినకుండా వెళ్ళిపోతే నాకు చాలా బాధగా ఉంటుంది అన్నమాట. సో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఈరోజు నా జీవితంలో కలగన్న రోజు. ఎందుకంటే మా కుటుంబంలో 3 ఉద్యోగస్తులు ఉన్నాము. మా బాబాయ్కి రిటైర్మెంట్ జరిగేటప్పుడు ఆయనకు రిటైర్మెంట్ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అలాంటి పరిస్థితుల్లో మా బాబాయ్ రిటైర్ అయినాడు. రెండవది, మీకు అందరికీ సుపరిచితుడు ఆరోప నాగేశ్వరరావు ఉన్నటువంటి మా అన్న, ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ దాదాపు 700 నుంచి 800 మందితో మనము రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకోవాలనుకున్నాము. అలాంటి రిటైర్మెంట్ కేవలం కొన్ని గంటల ముందు జరిగిన ఒక సంఘటన వల్ల ఆ రిటైర్మెంట్ క్యాన్సిల్ అయింది. నేను ఎప్పుడు అనుకునేది ఒకటే, నా రిటైర్మెంట్ జరుగుతుందా జరగదా, జరిగే టైంలో నా పొజిషన్ ఏంటి అనేది నేను అనుకున్నాను. కానీ ఈరోజు నా రిటైర్మెంట్ ఫంక్షన్ ఇంత బాగా జరుగుతుందంటే నాకు జీవితంలో ఇంతకన్నా మించింది నాకు ఏం అవసరం లేదు. ఎందుకంటే నా బంధుమిత్రులు, నా అభిమానులు, నా ఉద్యోగస్తులు, నా సహ ఉద్యోగులు, నా సహాయకులు, వీళ్ళందరి ముందు ఇంత ఘనమైన సన్మానం నాకు జరుగుతుందంటే అది చిన్న విషయం కాదు. ఒక వ్యక్తి జీవితంలో పుట్టుక, బాల్యము, విద్యాభ్యాసము, వివాహము, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పెళ్లిళ్ళు, వాళ్ళ జీవితంలో స్థిరపడము, దాని తర్వాత ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చివరి రోజు వరకు ఉద్యోగం చేసే అవకాశము, అది కూడా కుటుంబ సభ్యులందరితో కలిసి జీవించే అవకాశం రావడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి అవకాశం నేను పొందినందుకు దేవునికి 1000 చేతులతో నమస్కారం చేస్తూ, ఇంకా నేను నాకు ముఖ్యంగా మా పిఎస్సీలలో 3 పిఎస్సీలలో అన్ని పిఎస్సీల వాళ్ళు కూడా సహకరించారు. మొట్టమొదట ఉద్యోగంలో చేరినప్పుడు పనిచేసినటువంటి డాక్టర్ సూర్యారావు గారి నుండి చిట్టా చివరి ఈ రోజు వరకు నాకు అధికారులు ఉన్నటువంటి ప్రస్తుత డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ సార్ గారికి, డిఎన్ఎంఓ డాక్టర్ మల్లికార్జున సార్ గారికి, అదేవిధంగా టీహెచ్ఆర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లీలారెడ్డి గారికి, మా మేడం అంటే చాలా మంది భయపడి మీటింగ్ వచ్చారని కూడా తెలియదు.
అదేవిధంగా నాకు సహకరించిన ఈ పోలకల్, గూడూరు, శ్రీబెల్గల్, నాగలాపురం పిఎస్సి సిబ్బందికి, కర్నూలు టౌన్ ఉన్నటువంటి 17 యూపీఎస్సి వాళ్ళకు, మా టీహెచ్ వాళ్ళ సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఆహ్వానాన్ని మన్నించి ఇంత సేవకు వచ్చినటువంటి మా పీకే సింగ్ టవర్స్ నివాసితులందరికీ నా ఆహ్వానాన్ని మన్నించి కొంతమంది రాగలిగినారు, కొంతమంది వేరు వేరు కార్యక్రమాల వలన రాలేకపోయినారు. వారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే అకాలమైంది, అందరికీ ఆకలి. నేను అనుకున్న ప్రకారం 1 గంటలకు భోజనం స్టార్ట్ చేయాలనుకున్నాము, కానీ కొంత కార్యక్రమం లేట్ కావడం వల్ల భోజనం లేట్ అని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా దయచేసి భోజనం చేసుకోవాల్సిందే కోరుతున్నాము. ముఖ్యంగా మా బంధుమిత్రులు అందరూ కూడా మీరు స్టేజ్ మీద రాలేకపోయినా కానీ, అదేవిధంగా డిఎంఓ డాక్టర్ జి మల్లికార్జున సార్ గారిని వేదిక మీద హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. సార్ బ్యాక్ సైడ్ మరియు వేదికను అలంకరించిన పెద్దలకి మరియు నా మిత్రుడు నారాయణరావు పదవీ విరమణ సందర్భంగా ఈరోజు ఈ సమావేశానికి వచ్చేసినటువంటి అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను పాములపాడు పిఎస్సిలో హెడ్ అసిస్టెంట్గా పనిచేసేటప్పుడు నారాయణరావు 1985 సంవత్సరంలో అక్కడ ఏపీఓగా జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి దాదాపు 1985 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మేము దాదాపు నా సర్వీస్ కూడా అంతా ఆత్మకూరు మండలం తాలూకాలని కాబట్టి నారాయణరావుగా ఆత్మకూరులోనే ఉండటం వల్ల మేమందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాదిరి ఈ రోజు కూడా కలిసిమెలిసి ఉండడం జరిగింది. దానికి అందరూ నారాయణరావు సేవల గురించి అందరూ చెప్పినారు కాబట్టి నేను సపరేట్గా చెప్పవలసిన అవసరం ఏం లేదు. ముఖ్యంగా ఏమంటే నారాయణరావు యాక్టివ్గా ఉంటాడు. ఏదైనా పని చేసినప్పుడు అది అప్పుడు అయిపోయే వరకు అది వదలకుండా తిరుగుతాడు. కాబట్టి అతను ఇప్పుడు కూడా మళ్ళీ డిపార్ట్మెంట్కే కాకుండా అవ్వక కార్యాలయానికి తర్వాత సేవా కార్యక్రమాల్లో కూడా ఖచ్చితంగా పాల్గొంటాడు. తర్వాత ఏమంటే ప్రతి ఉద్యోగంలో చేరినోడే రిటైర్మెంట్ అనేది సర్వసాధారణము. తప్పకుండా రిటైర్ కావాల్సిందే కాబట్టి రిటైర్ అయినప్పటికీ కూడా తన సేవలను కొనసాగిస్తూ శేష జీవితాన్ని ఆరోగ్యంతో గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం చూపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, మీ ఫ్రెండ్స్ గురించి బాగా చెప్పారు. నెక్స్ట్ డాక్టర్ విశ్వేశ్వర రెడ్డిని మాట్లాడవలసిందిగా కోరుచు. గౌరవనీయులు కర్నూలు జేఎంఎఫ్ భాస్కర్ సార్ గారికి, సభోద్యోగి మల్లికార్జున రెడ్డి గారికి, మరియు ఈరోజు పదవి విరమణ చేస్తున్న నారాయణరావు గారు, మరియు ఇక్కడ వికేషన్ సభకు అందరికీ నమస్కారాలు. సో నారాయణరావు గారు నాకు గత 12 సంవత్సరాల పరిచయం. కొత్తపల్లి పిఎస్సిలో మేము ఇద్దరం కలిసి పనిచేసే వాళ్ళం. ఆ తర్వాత నేను పైడాల ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ నారాయణరావు గారికి ప్రమోషన్ వచ్చి మళ్ళీ పైడాల నా దగ్గరికి వచ్చి అక్కడ కూడా నాతో పాటు కలిసి పనిచేశారు. సో గత 12 సంవత్సరాల నుండి ఆయనతో పాటు పనిచేసే అనుభవం ఉండింది. చాలా నేను హెల్త్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఏమన్నా సూచనలు, సలహాలు అవసరమైతే ఎక్స్పీరియన్స్ అనే వాళ్ళ దగ్గర తీసుకునేవాడిని. ప్రతిసారి నేను డాక్టర్ అనే ఉద్దేశంతో కాకుండా నా తోటి సహచర ఉద్యోగులకు కూడా అంతే విలువలు ఇస్తూ, వాళ్ళు సీనియర్లు కాబట్టి ఎప్పుడైనా లెప్రసీ కేసులు వస్తే డిటెక్షన్లో నాకు ఇబ్బంది అవుతుంటే నారాయణరావును పిలిపించి ఆ కేసెస్ ఎలా ఇవి కరెక్టా రాంగ్ డయాగ్నోస్ చేస్తారని చెప్పి చేసిన వెంటనే సార్ నేను చేస్తానని చెప్పి అట్లా సహకరించేవాడు. సో ఏదైనా కూడా నారాయణరావు గారు ఈరోజు పదవి విరమణ పొందుతున్నప్పటికీ కూడా
గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే లెప్రసీ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులు తగ్గిపోతున్నారు కాబట్టి అతని సర్వీసెస్ ఫర్దర్గా ఏదైనా అవకాశం ఇచ్చి ఉంటే కింద చూడవలసిందిగా డిఎంహెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇక అతని తన శేష జీవితాన్ని ఆనందంతో తన మనవడు మనవరాలు పిల్లలతో గడపాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన లెప్రసీ విభాగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ మిస్టర్ మోసెస్, కమిషనర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జోనల్ కమిషనర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మిస్టర్ మోసెస్. నెక్స్ట్ ఎవరైనా హెల్త్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయిన వాళ్ళను రావాల్సిందిగా కోరుచున్నాం. కిషప్ప గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వస్తున్నా. ఎవరైనా అతిథులు సమయం అవుతుంది, మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి 2-3 minutes లో ముగియవలసిందిగా కోరుచున్నాం. రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఇక్కడ ఏర్పడుతున్నటువంటి ఈ సమావేశంలో పదవి విరమణ చేసినటువంటి వెంకటనారాయణరావు గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి బంధుమిత్రులకు మరియు ఇక్కడ విచ్చేసిన ఆహుతులకు అందరికీ మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఒకటే ఒక మాట, ఇంతమంది వచ్చారంటేనే అతని హృదయంలో మీ అందరికి ఎంత స్థానం ఉందో, మీ అందరి గుండెల్లో అతని యొక్క స్థానం ఏంటి అనేది నిరూపిస్తా ఉంది. కాబట్టి అంతటి అభిమానం సంపాదించినటువంటి మా వెంకటనారాయణరావు గారు రిటైర్ అయిన తర్వాత వారి యొక్క సేవలను ఇంతకుముందు కథలు చెప్పినట్టుగానే చాలా విషయాలలో మా వీకేసింగ్ కావచ్చు, ఉన్నటువంటి వ్యవహారంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, వారి సేవలు కొనసాగిస్తూ ఆయురారోగ్యాలలో మంచిగా ఇంకా ముందు ఇంకా మరింత సేవకు అంకితమై కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అతిథులందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ఒక 10 నిమిషాలు సార్, ఒక 10 నిమిషాలు కూర్చో. మళ్ళీ ఇంకా స్టార్ట్ కాలేదు, వెళ్తున్నాం. నెక్స్ట్ నారాయణ 10th క్లాస్ స్టూడెంట్ తనతో పాటు ఉన్నటువంటి సత్యనారాయణ గారిని స్టేజ్ గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. 10th క్లాస్ స్టూడెంట్ సత్యనారాయణ సార్. ఓన్లీ మాట్లాడాలి, సన్మానం తర్వాత. దయచేసి ఒక్క 10 నిమిషాల పైన భోజనం స్టార్ట్ అవుతున్నాయి. రాజ్ కుమార్ బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ డీజీఎం మా 10th క్లాస్ ఫ్రెండ్ డిపి రాజ్ కుమార్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి భోజనాలు స్టార్ట్ అయినాయి, పైన ప్రశాంతంగా అందరూ కూడా విందు ఆరగించవలసిందిగా కోరుతున్నాము. విందు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి వినాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారమ్మా, ఎవరైనా షుగర్ పేషెంట్ అలాంటి వాళ్ళు ఉంటే వెళ్ళండి. నెక్స్ట్ సార్ మాట్లాడండి. వేదిక మీద నారాయణరావు గారు, వారి కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఉన్న అధికారులకి, ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకి వందనాలండి. ఎంవి నారాయణ మేమంతా 10th క్లాస్ 1978 కలస్పాడు బ్యాచ్ అండి. మేము అరౌండ్ 35 మెంబర్స్ ఉన్నాము. మేము తర్వాత 10th క్లాస్ తర్వాత ఉద్యోగ రీత్యా, చదువు రీత్యా వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళాము. నారాయణరావు గారు మాత్రమే కదా కర్నూలుకి వచ్చి సెటిల్ అయ్యాడు. మేము మా బ్యాచ్లో చాలా మందిని ఎక్కడెక్కడ ఉన్నాం. ఇంకా కొంతవరకు ఉంది అంటే మేము 70, 75, 76లో చూసినప్పుడు ఎక్కువగా ఉండింది. ఇప్పుడు ప్రివలెన్స్ రేట్ తగ్గిపోయింది. అయితే కూడా ఉన్న కేసులకు సక్రమైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి మంచి ప్రావీణ్యులైనటువంటి ఉద్యోగులు ఉంటే వాళ్ళకు సరైనటువంటి సేవలు అందుతాయని భావిస్తున్నాను. అటువంటి ఉద్యోగులు ఈరోజు రిటైర్ అవుతున్నారు. అందులో మా నారాయణరావు గారు. కాబట్టి నారాయణరావు గారికి, వారి కుటుంబ సభ్యులకు పదవీ విరమణ తర్వాత భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందిస్తూ వారి శేష జీవితం సుఖంగా గడపాలని చెప్పి ఆశీర్వదిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సభకు నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్
రమణమూర్తి సార్ గారు అర్జెంటుగా వెళ్ళాలంట. సార్కు సార్ సన్మానించి మా వాళ్ళు ఇద్దరు మీకు ఇస్తాం. పేరు రాయి. నా మిత్రుడు సార్ బొకే కొంచెం డౌన్. ఓకే ఇక్కడ చూడండి. ముఖ్యమైనటువంటి అమర్నాథ్ చార్ధామ్ అలాంటి యాత్రలని కానీ నేను పూర్తి చేస్తున్నానంటే దానికి కారణం భాస్కర్ సార్ గారు. అదేవిధంగా నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మీకు అందరికీ తెలుసు, అప్పుడు సార్ ఎప్పుడు ఫోన్ చేసినా నేను గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అనకముందే నీ ఆరోగ్యం పెట్టమని చెప్పు, నువ్వు హెల్త్ జాగ్రత్త అని పదే పదే నా ఆరోగ్యాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి భాస్కర్ సార్ గారికి నా తరఫున నా కుటుంబం తరఫున వేలాది ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విధి నిర్వహణలో నేను ఏ రోజైనా ఎవరైనా సరే బాధించి మాట నొప్పించుంటే ఇంకా క్షమించవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. తర్వాత ఒక్క నిమిషం, ఇప్పుడు సార్ వాళ్ళ సన్మాన కార్యక్రమం తర్వాత మాట్లాడుతుంటారు. అన్నా ప్లీజ్ 5 minutes పైన భోజనాలు రెడీ అవుతాయి కాబట్టి ఇంకా సన్మానం చేస్తున్న నిదానంగా భోజనం చేయించి సన్మానం చేయండి. ఎందుకంటే 1:30 టైం అవుతుంది కాబట్టి కాలాతీతం అవుతుంది. మేము లాస్ట్ వరకు ఇక్కడే ఉంటాము. దయచేసి భోజనం చేసేవాళ్ళు భోజనం చేసిరండి. మన సన్మాన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అన్న అనౌన్స్ చేస్తాడు. అప్పుడు అనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు సార్ థ్యాంక్ యూ సార్. సార్ గారికి థ్యాంక్ చెప్తూ నెక్స్ట్ సార్ దగ్గర కూర్చో. ఓకే సార్ ఇక్కడ చూడండి. సార్ 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 ఇక్కడ చూడండి. ఓకే ఓకే, మీరందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మేము ఇక్కడ కూర్చునే వాళ్ళం కొంచెం బాధగా ఉన్నాము. రేపటి నుంచి మా కంట్రోల్లో ఉండడు నారాయణ, అంటే ఈ కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఇప్పటి వరకు మాట్లాడిన వక్తలు వెంకటనారాయణ గురించి, ఆయన అంకిత భావం గురించి, ఆయన చేసిన సేవల గురించి అంతా చాలా చక్కగా చెప్పారు. సో లాస్ట్ గా ఏమంటే లాస్ట్ లో మాట్లాడే వాళ్ళకి మాకు మాటలు తక్కువ అయిపోతాయి. ఇదంతా పెద్దలకు మీరందరికీ తెలిసిందే. నేను చాలా సింపుల్ ఉంది. కాకపోతే ఈ ఫంక్షన్ చూసి నాకైతే నేను ఒకటి ఫిక్స్ అయ్యా, నా రిటైర్మెంట్ ఫంక్షన్కి అయితే మాత్రం ఇంతమంది జనం ఉండదు. దీనికి కారణం కూడా చెప్తా. ఇంతకు ముందే చెప్పినట్లు జనరేషన్స్ మారే కొద్దీ ఈ చెప్పిన వసుదైక కుటుంబం నిజంగా తగ్గిపోతున్నారు. అది చాలా బాధాకరం. మన కుటుంబంలోనే మన వాళ్ళే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అందరూ కానీ ఉండడం కూడా, కలిసి ఉండడము మాట్లాడుకోవడం కూడా తగ్గిపోతున్నాయి రోజు. అది ఫ్యామిలీస్ ఇంతకు ముందు ఉన్నట్లు జాయింట్ ఫ్యామిలీస్ కూడా లేదు, అంతా ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీస్. ఇంకొకటి దీనికి యాడెడ్ అడ్వాంటేజ్ కంప్యూటరైజేషన్, సోషల్ మీడియా, మొబైల్. రానున్న కాలం ఎట్లా జరుగుతుంది అంటే, నాకు ఫేస్బుక్ లో 5,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అంటారు, ఆ కాంపౌండ్ లో 2-3 కూడా పరిచయం ఉండలేదు. ఇది పక్క. సో ఇంత కమ్యూనిటీ రీచ్ మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సో అప్పుడు ఇప్పటికే చూస్తూ ఉంటారు మీరు, సార్ నా కూతురు పెళ్లి ఉంది, మీకు వాట్సాప్ లో ఇన్విటేషన్ పంపించేస్తాను వచ్చేసేయండి అంటే, సార్ మై బ్లెస్సింగ్ ఇట్స్ వాట్సాప్ అంటారా?
అదేవిధంగా ఫ్యూచర్ కూడా తయారవుతుంది. అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నా రిటైర్మెంట్ ఎట్లుంటుందో అని. సో అల్టిమేట్లీ వెరీ హ్యాపీ దట్ వెంకటనారాయణ ఈస్ హ్యాపీ. కాకపోతే మా దగ్గర సర్వీసెస్ ఉండవు, మీ దగ్గర సర్వీసెస్ ఉంటాయి. సో ఫ్యూచర్లో నారాయణ అవోపాకు మంచి సర్వీసెస్ ఇస్తారు. అదేవిధంగా మేము కూడా వదలం. నేను ఖచ్చితంగా మాకు సర్వీసెస్ అవసరమైనప్పుడు ఎక్కడున్నా పిలిపించుకుంటాం. ఓకే రైట్. ఇంకా మా ఆఫీస్ తరఫున వెంకటనారాయణకి తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఆల్రెడీ సైన్ చేసి పంపించడం కూడా జరిగింది. ఎక్కడ ఏమీ లేట్ చేసే ప్రసక్తి కూడా లేదు. నెక్స్ట్ నారాయణ శేష జీవితం ఆనందదాయకంగా, ఆరోగ్యకరంగా, మనశ్శాంతిగా, అందరితో ఇంతకన్నా ఇంకా కమ్యూనిటీ ఎక్కువ పెంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మా డిఎంహెచ్ఓ సార్ గారిని నారాయణకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పేపర్స్ అందించవలసిందిగా కోరుచున్నాం. మాతో పాటు పనిచేసినటువంటి డాక్టర్ శ్రీదేవి మేడం గారిని స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుచున్నాం. రండి మేడం. అలాగే మిస్టర్ మోసిస్, కమిషనర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జోనల్ కమిషనర్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, వాళ్ళని కూడా స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుచు. ఇప్పుడు సార్ వెళ్ళాలి కాబట్టి మా డిపార్ట్మెంట్ సన్మానం అనేటువంటిది జరుగుతుంది. అటు పిమ్మట అతిథులను వేదిక మీదకి ఆహ్వానిస్తాం. మాట్లాడండి. ఆలి రా శంకర్. సార్ అది షాల్వా తీసి వేయించడం బాగుంటుంది సార్. మేడం ఇక్కడ చూడండి. మేడం ఇక్కడ చూడండి. దగ్గర రండి, కొంచెం దగ్గర సార్. దగ్గర రండి సార్ కొద్దిగా. మేడం ఇక్కడ చూడాలి అందరూ. వన్ మోర్ మేడం. మేడం సార్ 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 పైకి సార్ ఇక్కడ చూడండి. మేడం ఇక్కడ చూడండి. మేడం సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక గ్రూప్ అందరూ నిలబడాల్సిందిగా మేడం ముందుకు రండి.
పైకి వచ్చండి. వన్ మోర్. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మీకు ఇచ్చిన మాట ప్రకారం నన్ను క్షమించవలసిందిగా. ఇక నా విధి నిర్వహణ గురించి తర్వాత మాట్లాడతాను. భాస్కర్ సార్ వెళ్ళిపోతున్నాడు కాబట్టి సార్ గురించి 2 మాటలు మాట్లాడతాను. సార్ చేరేసరికి నేను నంద్యాలలో పనిచేస్తున్నాను. నంద్యాల నుంచి బదిలీపై కర్నూలుకు వచ్చినప్పుడు సారు ఒకే ఒక మాట అన్నాడు, మాకు ఒక కొత్త హ్యాండ్ మాకు అందుబాటులోకి వచ్చింది అన్నాడు. థ్యాంక్ యూ సార్. వచ్చిన తర్వాత నేను మీకు అది హ్యాండ్ అయినానో బ్యాండ్ అయినానో నాకు తెలియదు, కానీ నేనైతే మీరు చెప్పిన ప్రతి పనిని ఏ రోజు కూడా ఏమార్చకుండా పనిచేశాను సార్. అదేవిధంగా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ మన్నించి పిలిచిన వెంటనే నా కార్యక్రమానికి చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రమణమూర్తి.